అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోసపూరిత హామీలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు అసమర్థ పాలన కొనసాగిస్తుంది అనటానికి నిన్న మొన్న పెట్టిన గ్రామ సభలే తాత్కాలిక. ఆ రోజు ఎన్నికలలో గెలిచేటప్పుడు డిసెంబర్ 9నే అని అన్నారు. గెలిచిన 100 రోజులకే పథకాలని అన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు అన్నింటినీ నెరవేరుస్తాం, తెలంగాణ ప్రజానికానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాం. కానీ ఈరోజు దాదాపుగా 13 నెలలు దాటిపోయింది. చేతగాక ఆడలేక మధ్యలు ధరువు అన్నట్టు ఈరోజు ఏదో ఒక రకంగా కాలయాపన చేయాలా, మళ్ళా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏదో రకంగా మళ్లీ ఇంకోసారి మోసం చేయాలనే ఒక అభిప్రాయంతో, ఆలోచనతో తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయడానికి 4 పథకాలని చెప్పేసి గ్రామ సభలు పెట్టింది. ఎక్కడ ఒక స్పష్టత లేదు, అర్హులను గుర్తించింది లేదు, అర్హుల జాబితా లేదు. ఎక్కడికక్కడ అధికార వైఫల్యం ఒకవైపు, వాళ్లకి పరిపాలన అనుభవం లేక మంత్రులు ఎంతసేపు ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, డబ్బుల సంపాదనే లక్ష్యంగా గాలి కొదిలేసి ప్రజల్ని పాలనని గాలి కొదిలేసి ఈరోజు అక్రమ మార్గాల ద్వారా సంపాదన కోసం పరిపాలన మీద దృష్టి సారించకుండా అధికారులకు ఒప్పచెప్పడంతో తప్పుల తడకగా ఎక్కడ చూసినా లిస్టులు తయారైనాయి. రేషన్ కార్డుల గురించి ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎన్నో రకమైన మోసపూరిత ప్రకటనలు చేసిండు. ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఉత్తుత్తి మాటలు తప్ప ఆయన చేసింది లేదు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గం రాజకీయ భిక్ష పెడితే ఈ నియోజకవర్గంలో జరిగిన కాలువ గురించి కనీసం పట్టించుకోక పంట పొలాలు ఎండిపోయి రైతుల కోసం దగ్గర కనీసం ఆలోచించలే, కమిషన్ల కోసం గుర్తుపడి అటువంటి నాయకుడు ఈరోజు రేషన్ కార్డుల పేరు మీద పౌర సరఫరాల శాఖలో అందిన కాడికి దోసుకొని 2,000 కోట్లు దోసుకొని ఈరోజు మళ్లీ రేషన్ కార్డుల పేరు మీద మోసం చేసి మేము అన్ని కార్డులు ఇస్తాం, ఇన్ని కార్డులు ఇస్తామని చెప్పడం మాటల వరకే పరిమితం తప్ప ఆచరణలో సాధ్యం కావట్లేదు. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకోవడానికి, మోసపోయిన ఈ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంతో పాటు అర్హులైన వాళ్లను గుర్తించి వాళ్లకి మీరిచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసిన ఈ ప్రజలకి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.